ఓం నమ శివాయ. ముందుగా శివభక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అసలు శ్రీశైలం నడకదారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, కానీ కొంతమందికి తెలియదు. కాబట్టి ఆ దారి అడవిలో, దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్ళడానికి ఎవరు వేశారు, ఎలా ఏర్పడింది అనే దాని మీద ఈ వీడియో అండి. శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్లో అంత పెద్ద అడవిలో శ్రీశైలానికి దారి ఎలా ఏర్పడింది, అలాగే ఆ మెట్లు ఏంటి, ఆ కోనేర్లు ఏంటి, ఆ గుళ్ళు ఏంటి, అసలు ఎలా వచ్చాయి, ఆ మెట్లు కానీ ఆ దారి కానీ ఎలా వేశారు, ఎవరు వేశారు అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. దాన్ని ఎలా వేశారు, ఎవరు వేశారు, ఏ రాజు వేశారు, లేదా భక్తులే వేసుకున్నారా, లేదా ఎవరైనా వేశారా, దేవతలే స్వయంగా ఆ దారిని వేశారా అనే దాని మీద ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. శ్రీశైలం అడవి దారి ఎవరు వేశారు? పూర్వకాలంలో శ్రీశైలానికి వెళ్ళడం చాలా కష్టం. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, వన్యప్రాణులు అయినా కూడా భక్తులు కష్టాలు భరించి పాదయాత్రగా శివ దర్శనానికి వెళ్ళాలని కోరుకునేవారు. అప్పుడే ఒక గొప్ప కథ ప్రచారంలోకి వచ్చింది. శ్రీశైలానికి నడకదారి ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. శివభక్తుల్లో శ్రేష్ఠుడైన అగస్త్య మహర్షి శ్రీశైల క్షేత్రాన్ని నడుచుకుంటూ రావాలనుకున్నారు. అడవి దారి లేక ఇబ్బంది పడుతున్న భక్తులను చూసి ఆయన శివుణ్ణి తపస్సు చేశారు. అప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై, నా భక్తులు నడుచుకుంటూ రావడానికి నేను దారి చూపిస్తాను అని చెప్పి ఆ మహర్షిని చెప్పి మాయమైపోయాడు మహాదేవుడు శంకరుడు. శివుని ఆదేశ ప్రకారం శివగణులు వనదేవతలు నాగదేవతలు అడవిలోని ముళ్ళు చెట్లను తొలగించి కొండల మధ్యగా సురక్షితమైన నడకదారిని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటును చూసిన ఆ భక్తులు ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ దారిని శివభక్తుల మార్గం, దైవిక అడవి దారి అని కూడా అంటారు. ఈ దారిలో నడిచే భక్తులను అడవి జంతువులు హాని చెయ్యవు. నిజమైన భక్తితో ఓం నమ శివాయ జపం చేస్తూ నడిస్తే శివుడే రక్షకుడిగా ఉంటాడు అనే విశ్వాసం. అందుకే మనము నడిచి వెళుతుండగా కొన్నిసార్లు మనకు కొన్ని వింతలు కనబడుతూ ఉంటాయి. అది ఎవరూ గమనించరు. మనకు ఎన్ని నొప్పులు ఉన్నా, ఎంత దాహము అయినా, ఎంత చలి ఉన్నా, ఎంత ఎండ ఉన్నా మనకు ఆ శివుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. అందుకే ప్రతి సంవత్సరము వేల లక్షల్లో ఆ అడవి మార్గంలో ఆ శివయ్య దర్శనానికి వెళుతూ ఉంటారు. నడుచుకుంటూ శ్రీశైలానికి వెళితే మరో జన్మ ఉండదని భక్తుల నమ్మకం. అసలు నడుచుకుంటూ వెళ్ళి కాల ధూళితో మనము ఆ శివయ్య దర్శనాన్ని చేసుకుంటే మనకు అష్ట ఐశ్వర్యములతో ఉంటామని భక్తుల నమ్మకం. ఆ శివయ్య ఎప్పుడూ మనకు తోడుగా నిలబడి ఉంటాడని ఒక నమ్మకం. ఏ రోగాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి విధి వచ్చినా కానీ ఆ శివయ్య మనకు తోడుగా ఉంటాడు. అందుకే శ్రీశైలానికి నడుచుకుంటూ వెళ్ళి ఆ శివయ్య దర్శనాన్ని చేసుకోవాల. శివభక్తులారా, మీరందరూ ఒకసారి శ్రీశైల మల్లికార్జునాన్ని దర్శించుకోండి.
మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.